భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పివి మిథున్ రెడ్డి మరియు ఇతర ఎంపీలు ప్రెస్ మీట్. సివిల్ సప్లైస్ కుంభకోణంలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు, హామీలు నెరవేర్చలేని రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అమెరికాపై భారత్ విక్టరీ, సూపర్ 8 లో అడుగుపెట్టిన టీమిండియా. డీటెయిల్స్ చూస్తే ఏపీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ పాలన దారుణంగా ఉందని, తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని వెరికి మరీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అమానవీయమైన ఈ సంఘటనలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని వివరించారు. యూనివర్సిటీ వీసీలపైన దండెత్తుతున్నారని, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వీసీలను తరిమి కొడుతున్నారని ఆరోపించారు. బంగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ టీడీపీ ఏ విధంగా తగలబెడుతోందో అందరూ గమనించాలని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న దుస్థితిని తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. మంగళగిరిలో లోకేష్ మనుషులు మా సోషల్ మీడియా కార్యకర్త రాజ్ కుమార్ పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారో వీడియోలో చూశాం. ఇలాంటి ఘటనలు రాష్ట్రానికే కాదు, దేశానికే అవమానం. ఏపీలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా తల వంచుకోవాలి. టీడీపీ పాల్పడుతున్నటువంటి ఈ చర్యల్లో కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ కూడా భాగస్వాములే. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను ఏ రకంగా కాపాడుతుంది, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నిలబెడుతుంది? సాక్షి, ఎన్టీవీ, టీవీ9 వంటి మీడియా సంస్థలను కూడా అణచివేస్తున్నారు. ఎంఎస్ఓల ద్వారా ఆయా ఛానళ్ల ప్రసారం కూడా అడ్డుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ గుండాలందరూ కూడా ఈరోజు చేస్తున్నటువంటి అకృత్యాలని మేమందరం కూడా, పార్లమెంటు సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని, దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కార్యకర్తల పైన చేస్తున్నటువంటి, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అనంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా, దాడి చేయించుకొని, దాడి జరిగిన తరువాత గాయాలకి గురై ఆ తర్వాత కూడా ఫిర్యాదు చేస్తామనంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి. కానీ ఈ విధంగా
ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు, టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలా మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అడగొచ్చు, ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. దాడులని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు. న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, పోలీస్ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, రెవెన్యూను అప్రోచ్ అయ్యాం. పోలీసు వ్యవస్థ నీరుగారిపోయింది, నిస్తేజంగా మారిపోయింది. వ్యవస్థ పని చేయకుండా మానేసింది. బాధితులు పడుతున్నటువంటి ఎవరైతే హింసకు గురయ్యారో, ఎవరైతే హింసకు లోనయ్యారో ఆ బాధితుల ఆక్రందనలు అన్నటువంటిది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గాని ఆలకిస్తే, అదే ఆక్రందన తన కుటుంబ సభ్యులు చేస్తే ఎంత మనసు నొప్పిస్తుందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి అని నేను తెలియజేస్తా ఉన్నా. మన కుటుంబ సభ్యులు అదే రకమైనటువంటి బాధ అనుభవిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అదే ఇతరులు అనుభవించినప్పుడు కూడా ఒక నాయకుడిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా అదే ఆవేదనతో ఆ యొక్క బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 2 సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరు కూడా ఈ రక్త చరిత్ర నేను అభివర్ణిస్తా ఉన్నాను. ఇది రక్త చరిత్ర, ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది. 2024లో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు, నేను అనుకుంటాను 1999లో అధికారంలోకి వచ్చాడు. అది బీజేపీ పార్టీ వల్లనే. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపై బీఆర్ఎస్ సీనియర్ నేత మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుట్రలు మొదలుపెట్టారని ఆరోపించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ను తెలంగాణ నీటిపారుదల జలవనరుల శాఖ సలహాదారులుగా నియమించడంపై బాల్క సుమన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదిత్యనాథ్ నియామకం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో చెప్పాలన్నారు. ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఇప్పుడు మా సుమన్ గారు మాట్లాడినట్టు బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు వేసి కాంగ్రెస్ పార్టీ మంత్రుల పేషీలో మాత్రం కమిషన్ల కోసం ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమించి కమిషన్లు వసూలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది, నెల రోజులు అవుతున్నది, తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగిన కుంభకోణం గురించి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1-2 సార్లు
లీకులు ఇచ్చారు, వార్తలు సమీక్ష చేస్తామని చెప్పి. చర్యలు జరుగుతాయేమో అన్ని ఆధారాలు పత్రికా సోదరుల ద్వారా తెలంగాణ సమాజం ముందు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్ని రకాల ఆధారాలతోటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇండైరెక్ట్గా జరిగిందంతా వాస్తవం అన్నట్టే చెప్పారు. వారు ప్రెస్ కాన్ఫరెన్స్ తప్ప ఏ ఒక్కటి కూడా వారు ఖండించలేకపోయారు. ఇప్పటి వరకు చర్య లేదు. అధికారులను సమాచారం అడిగితే స్పందన లేదు. ప్రెస్ మిత్రులు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చూసే ప్రెస్ మిత్రులు సమాచారం కోసం పోతే లోపలికి అలో చేస్తలేదు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. రహస్యం ఎందుకు? రైస్ టెండర్లు రద్దయినాయా? టెండర్లు లైవ్లో ఉన్నాయా? ప్యాడీ టెండర్లు రద్దయినాయా? లైవ్లో ఉన్నాయా? టైం అయిపోయింది కాబట్టి ఎక్స్టెన్షన్ వద్దని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది. ఎక్స్టెన్షన్లోనే కుంభకోణానికి మీరు అనుమతించినట్టు ఉంటుంది. జరిగిన దానిపైన విచారణ చేసి బాధ్యులపైన చర్యలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. కానీ ఎక్స్టెన్షన్ ఇచ్చినట్టు 2 నెలల పాటు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. నిజమా కాదా? ఇప్పటి వరకు దాదాపు 10,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగేటువంటి ఈ టెండర్లకు సంబంధించిన ఆరోపణలు ఇంత తీవ్రంగా వచ్చినప్పుడు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఆ శాఖ మీద సమీక్ష చేయలేదు. సంబంధిత అధికారి కమిషనర్ గారు కూడా అధికారిక ప్రకటన చేయకుండా ఎవరికి అందుబాటులో ఉండటం లేదు. ఆంతర్యం ఏంటని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ మళ్ళీ అడుగుతున్నది. ఇవాళ టెండర్లు దక్కించుకున్న బిడ్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదనపు డబ్బులు వసూలు అనేది వాళ్ళు ఆధారాలతో కూడిన వసూలు చేస్తున్నారని చెప్పి ఆనాడు ఆధారాలు బయట పెట్టినాం. ఇవాళ మళ్ళీ మీ ద్వారా మళ్ళీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైస్ మిల్లర్ల దగ్గర ఉన్నటువంటి ప్యాడీ ఏదైతే ఉన్నదో, మహాప్రభు మా దగ్గర ప్యాడీ వర్షాకాలం నెత్తిమీదకి వచ్చింది, వర్షాలు పడుతున్నాయి, ప్యాడీ డ్యామేజ్ అవుతున్నది, ఆ ప్యాడీని లిఫ్ట్ చేయండి అని అన్ని జిల్లాల కలెక్టర్లకు రైస్ మిల్లర్ల అసోసియేషన్ వారు ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు. 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీల్లో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల రైస్ మిల్లర్ అసోసియేషన్ వాళ్ళు సంబంధిత జిల్లా కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మా దగ్గర ప్యాడీని తొందరగా లిఫ్ట్ చేయండి. ఏ కాంట్రాక్టర్లు అయితే టెండర్లు దక్కించుకున్నారో వాళ్ళు డబ్బులు మాత్రమే అడుగుతున్నారు, మా దగ్గర ప్యాడీ ఇస్తామంటే తీసుకోవడం లేదు అని మిల్లర్లే సివిల్ సప్లైస్ కమిషనర్కి, జిల్లా కలెక్టర్లకు వ్రాతపూర్వకంగా వారు ఫిర్యాదు చేయడం అంటే ఏ స్థాయిలో కుంభకోణం ఉన్నదో, ఇది ఎంత బలంగా ఉన్నదో, దీని పునాదులు ఎంత బలంగా వేయడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కోరుతా ఉన్నది. కాబట్టి అంటే రైస్ మిల్లర్లే మా దగ్గర ప్యాడీని ఎత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ టెండర్లు దక్కించుకున్న కాంగ్రెస్ ఆశీర్వాదంతో టెండర్లు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లు మాత్రం మాకు అదనపు డబ్బులు ఇవ్వాల్సిందే అని వేధింపులకు గురి చేస్తున్నారు రైస్ మిల్లర్లు అని చెప్పి రైస్ మిల్లర్ల అసోసియేషన్లు ఇవాళ వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా సంబంధిత మంత్రి ముఖం ఎక్కడ పెట్టుకున్నాడు? కమిషనర్ గారు ఎందుకు స్పందించడం లేదు? వీళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇందులో సంబంధం లేకుంటే ఇప్పటి వరకు ఇంత తీవ్రమైన ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలబడే ఆరోపణ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఆధారాలను బయటపెట్టినా కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష చేస్తలేడంటేనే వారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే ఇది ఏ స్థాయిలో ఎంత బలమైన పునాదులు ఈ కుంభకోణంలో పునాదులు పడ్డాయో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రెండోది ఏంటంటే వీటిపైన మొన్నటి వరకు ఎన్నికల కోడ్, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికల కోడ్ మొన్నటి వరకు ఉన్నది. ఇవాళ ఎన్నికల కోడ్ కూడా అయిపోయింది కాబట్టి తదుపరి బీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఆందోళనల వైపు అడుగులు వేస్తుంది. సివిల్ సప్లైస్ భవన్ ముట్టడి కొద్ది రోజుల్లోనే ముట్టడి తప్పకుండా ఉంటుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ కార్యాచరణను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నిన్న
చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అక్కడ ఎన్డీఏ శాసన సభాపక్ష నేతగా ఆయనను ఎన్నుకున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీరందరూ కూడా చూసే ఉంటారు. ఆయన ఏమంటారంటే, ఆనాడు 2014లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆనాడు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 7 మండలాలు, తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కు బదలాయిస్తే తప్ప ప్రమాణం చేయనని చెప్పి ఆయన ఆనాడు ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఆనాడు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశము, భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు కూడా కలిసి ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్ని తీసుకొని పోయినామని చెప్పి ఆ విషయాన్ని నిన్ననే చాలా సగర్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయన మాట్లాడినటువంటి వీడియోని నేను ఒకసారి ప్లే చేస్తాను మీకోసం. ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర. 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర. దీన్ని బట్టి చాలా స్పష్టంగా మళ్ళొక్కసారి ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజానికి కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం. ఎన్నికలు ఇచ్చిన గ్యారెంటీలు హామీలు నెరవేర్చలేని రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మీరు కేవలం ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే మీరు ఇవన్నీ వాడుకునే ప్రయత్నం చేసినా, దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుకున్నా, ఈరోజు ప్రజలు మీకు కట్టబెట్టింది కేవలం 8 సీట్లు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన సంగతి మీరు మర్చిపోవద్దు. ప్రజల్లో మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి పూర్తిగా విశ్వాసం కోల్పోయింది కాబట్టి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీకు కూడా 8 మందినే గెలిపించారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న భారతీయ జనతా పార్టీని కూడా 8 మంది గెలిపించిన సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఈ హామీలన్నీ కూడా ఎప్పటి లోపల నెరవేరుస్తారో, మరి కసరత్తు ఎప్పుడు మొదలు పెడతారో మరి ఖచ్చితంగా ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఈ మీ ద్వారా నేను ఈ బహిరంగ లేఖని మరి ముఖ్యమంత్రి గారికి పంపించడం జరుగుతుందని చెప్పి, సీఎం క్యాంప్ ఆఫీస్ లో ప్రతిరోజు ప్రజా దర్బార్ ఉంటుందని చెప్పి గంభీరంగా చెప్పారు. మరి సీఎం ఆఫీసు ప్రజా దర్బార్ గట్టెక్కింది, అటుకెక్కింది. అక్కడ ఈరోజు మీ మంత్రులకు నివాసాలకు మాత్రమే అక్కడ చోటైంది. అక్కడ ఇస్తామన్నటువంటి అంబేద్కర్ కోచింగ్ సెంటర్ కనబడకుండా పోయింది. అక్కడ మీరు ఇస్తామన్నటువంటి హాస్పిటల్ కనబడకుండా పోయింది. అక్కడ పెట్టినటువంటి ప్రజా దర్బార్ కనబడకుండా పోయింది. కేవలం అక్కడ మీ మంత్రుల నివాసాలకు మాత్రమే అది పరిమితమైన సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కాళేశ్వరంలో పెద్ద ఎత్తున కుంభకోణం అని చెప్పారు. సిబిఐకి ఇస్తారని ఎదురు చూశారు. ఆ రోజు మీరే సిబిఐకి లెటర్ రాసినటువంటి మీరు ఈరోజు ఎందుకు వెనుకంజ వేశారో దాని మీద ఒకసారి మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఏదో ఒక రకంగా దాన్ని రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిటీ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారో, మరి అదే మాదిరిగా ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ధరణి పోర్టల్ విషయంలో కూడా మీరు చాలా అలిగేషన్స్ చేశారు పిసిసి అధ్యక్షుడిగా. మరి ధరణి విషయంలో మరి ఈ రోజు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? దాంట్లో నిజంగా అక్రమాలు జరిగినాయా? జరిగితే దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎప్పటి లోపల వాటి సంగతి బయట పెట్టబోతున్నారు? మరి దానికోసం ఏ కమిటీ వేయబోతున్నారు? మరి ఈ రెండుటిని మీరు ఎందుకు సిబిఐ ద్వారా మరి మీకు ఇన్ని రకాల అలిగేషన్స్ మీరు చేసినప్పుడు దీన్ని ఎందుకు సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించడానికి మీరు వెనుకంజ వేస్తూ ఉన్నారో తెలియడం లేదు. ధరణి పోర్టల్ మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఈరోజు కేవలం ఒక కమిటీ, మీ పార్టీ కమిటీని వేసుకొని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మీకు తప్పకుండా మరి కేవలం మీరు దాన్ని ధరణిని జరిగినటువంటి అవకతవకలను మీరు కూడా వాడుకొని
మీ స్వార్థం కోసం వాడుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, లేకుంటే నిజంగా ధరణిలో నిజంగా అవకతవకలు జరిగితే మరి ఎందుకు బయట పెట్టడం లేదో మరి ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీల సంగతి ఈరోజు ఖచ్చితంగా ఎప్పటిలోపు నెరవేరుస్తారో మీరు చెప్పిన గడువు దాటినా కూడా ఇప్పటి వరకు దాని మీద కార్యాచరణ లేదు. అధికారులతోటి కనీసం అటువైపుగా అడుగులు వేస్తున్నట్టుగా ఎక్కడ కూడా మరి పేపర్లలో కనబడటం లేదు. మీరు ఎక్కడ కూడా దాని విషయం లోపల ఎలాంటి ఆలోచన చేస్తున్నారో మరి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. T20 వరల్డ్ కప్ 2024లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. టీమిండియా వరుసగా 3వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసి అమెరికా నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టార్గెట్ చేజింగ్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. 49 బంతుల్లో 50 పరుగులు చేసి భారత్ ను విజయ్ తీరాలకు చేర్చాడు. శివం దుబేతో జతకట్టి చివరి వరకు క్రేజ్ లోనే ఉన్నాడు. బౌలింగ్ పేసర్ హర్జీత్ సింగ్ అలాగే బౌలింగ్ పేసర్ హర్దీప్ సింగ్ కీలక పాత్ర కూడా పోషించారు. 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లే ప్రారంభంలోనే ఓపెనర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరు అవుట్ అయ్యారు. ఫామ్ లో ఉన్నటువంటి రిషబ్ పంత్ కూడా జట్టు స్కోరు 39 పరుగుల వద్ద వెనుదిరిగాడు. దీంతో జట్టు ఇబ్బందుల్లో పడినట్లుగా అనిపించింది. కానీ సూర్యకుమార్ యాదవ్, శివం దుబే 4వ వికెట్ కు ఏకంగా 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో మరో 10 బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ 49 బంతుల్లో 50 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఇక దుబే 31 పరుగులతో నాట్అవుట్ గా చివరి వరకు క్రేజ్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ 3, విరాట్ కోహ్లీ 0, రిషబ్ పంత్ 18 చొప్పున పరుగులు చేశారు. ఇక అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రవాల్కర్ 2, అలీఖాన్ 1 వికెట్ తీశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నారన్న విషయాన్ని జిల్లా కలెక్టర్ కి జనగామ జిల్లా దేవరపల్లి మండలం బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఇసుక అనుమతులను వెంటనే రద్దు చేయాలంటూ వినతి పత్రాలు అందజేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయంపై వెంటనే స్పందించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ దేవరపల్లి మండలం రాంబోజీగూడెంలోని వాగు పరిసర ప్రాంతాలను తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా అక్కడికి పరుగున వచ్చిన స్థానిక రైతులు అడిషనల్ కలెక్టర్ కి తమ బాధను చెప్పుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఖాళీ చాలా రోజులు అవుతుంది సార్. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో నారుమడికి నీళ్లు అందడం లేదు. విద్యుత్ అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు సార్ అంటూ దయచేసి విద్యుత్ అధికారులకు చెప్పి ట్రాన్స్ఫార్మర్ ను బాగు చేయించి నారుమడికి నీరు అందేలా చూడండి అంటూ తమ గోడును చెప్పుకున్నారు రైతులు. వెంటనే స్పందించిన అడిషనల్ కలెక్టర్ విద్యుత్ అధికారులతోటి ఫోన్ లో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఫోన్ చేస్తుండే సార్ మేము ఉందంటాం మీరు చేసేది చేయాలి సార్. ఒక్కటే ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం భోగారం గ్రామంలో నాభి శిలాబుడ్రాయి శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం సీతారామచంద్రస్వామి అభిషేకం గ్రామంలోని ప్రథమ వార్షికోత్సవంగా అంగరంగ వైభవంగా ఎంపీటీసీ గోగు పద్మ సత్తయ్య యాదవ్ సారథ్యంలో అంతటి పద్మ రమేష్ గౌడ్ సౌజన్యంతో గ్రామంలో ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అమ్మవారి హోమం కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, నాభి శిలాబుడ్రాయి జలాభిషేకం కార్యక్రమాలను బేతోజు సత్యనారాయణ శాస్త్రి కరకములచే అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అనంతరం ఒగ్గు కళాకారులచే ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా పుట్టకముట కళ్యాణం తదితర కార్యక్రమాలను కూడా అంగరంగ వైభవంగా శాస్త్రమత్తంగా తమ గ్రామ ప్రజల సమక్షంలోని నిర్వహించడం జరుగుతుంది. గ్రామంలోని ప్రజలందరూ కూడా భక్తిభావంతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఆప్యాయస్వ సమేత దేవిశ్వత సోమవృష్టియం భవ వాజస్వ సంగవే ఇది సూర్యగ్రహాయ నమ స్వాహా. ఓం అగ్నిర్మూర్ధా దివాక దుర్పతి పృథివ్యామయామాపాదురేతా గుండం ప్రత్యంచ హిరణ్యేన కవితారతి భువనానంద సూర్యగ్రహాయ దేవాయ నమః. వశమానే వశమానే గురు గురు స్వాహా. బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రవణోదృశ్య సాధనం స్వాహా.
బ్రహ్మణస్పద ఆనస్కన్నోసాదనం స్వాహా గణపదే నమః గణపతి కవిందవీనామోస్రవస్తము బ్రహ్మణస్పద ఆనస్కన్నోసాదనం స్వాహా గణపదే నమః పరమాత్మ స్వరూపాయ నమః స్వాహా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పివి మిథున్ రెడ్డి మరియు ఇతర ఎంపీలు ప్రెస్ మీట్. సివిల్ సప్లైస్ కుంభకోణంలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉంది, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు, హామీలు నెరవేర్చలేని రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది, శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అమెరికాపై భారత్ విక్టరీ, సూపర్ 8 లో అడుగుపెట్టిన టీమిండియా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.